ప్రస్తుతం మనం ములుగు జిల్లా వాజేడు మండలం ఇసుకవాగు దగ్గర అయితే ఉన్నాము. ఇసుకవాగు మొన్న వర్షాలకి కొట్టుకుపోవడం వల్ల ప్రస్తుతానికి ప్రయాణికులకు 2-3 రోజుల నుంచి అయితే రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మొత్తం మీద కూడా 2-3 కిలోమీటర్ల మేరకు వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. ప్రయాణికులు ఛత్తీస్గఢ్, పేరూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వాజేడు వెంకటరావు ఈతనగర్ చికిత్స కోసం మరి ములుగు ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చినటువంటి చిన్నారులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు కూడా 2-3 గంటల నుంచి ఈ వాగు దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది వారు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక వాగు లేటుగా స్టార్ట్ చేయడం వల్ల మరి పూర్తిగా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే పైనుంచి వచ్చినటువంటి వాగు వరద అయితే ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి పూర్తిగా రోడ్డు పక్క నుంచి డివర్షన్ తీసుకున్నారు. ఇక్కడ డివర్షన్ తూరలు అన్నిటివి కూడా అమర్చారు. చిన్న తూరలు ఆ వాటర్ లెవెల్ గమనించకుండా అవగాహన లేకుండా కాంట్రాక్టర్ అమర్చినటువంటి చిన్న తూర మరి ఆ చిన్న డైవర్షన్ వల్ల కూడా వర్షానికి చిన్నపాటి వర్షానికి మాత్రం కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిషనరీ ద్వారాగా జేసీబీ మిషనరీ ద్వారాగా ఇప్పుడు తూరలు అయితే అమరుస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా 4-5 గంటల నుంచి కూడా ప్రయాణికులు అటు పేరూరు నుంచి వచ్చే ప్రయాణికులు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు వాజేడు, వెంకటాపురం, భద్రాచలం, కొత్తగూడెం వెళ్ళి నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఈ వాగుకి యువతల పక్క 2 పక్కలు కూడా ప్రయాణికులు పూర్తి స్థాయిలో కూడా మరి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులు పూర్తిగా ఏం చెప్తున్నారనంటే ములుగు జిల్లా వ్యాప్తంగా భద్రాచలం రహదారుల విషయంలో కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారులు ప్రధానంగా కూడా గుంతలమయంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇదే ఏబిఆర్ వాయిస్ ద్వారాగా మనం ములుగు జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల వార్తలు అయితే ఇంతకుముందు గతంలో మనం ఇదే న్యూస్ లో మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ సతీష్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకుని వేగవంతంగా పనులు పూర్తి కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత బ్రిడ్జి కాంట్రాక్టర్కు దగ్గరుండి మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అక్కడ పూర్తిగా అంతా కూడా మరమ్మతులు చేసి తాత్కాలిక రోడ్డుని ఏర్పరిచి ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో మేము ప్రయాణికులకు సహకరిస్తాము, ప్రయాణికులు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఎస్ఐ సతీష్ ప్రయాణికులని సహకరించండి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పూర్తిగా కూడా 2 రాష్ట్రాలకు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ స్థాయిలో కూడా లారీలన్నీ కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆటోలు, బస్సులు ఏదైనా కూడా తెలంగాణలో ప్రయాణం చేయాలన్నా, ఛత్తీస్గఢ్ నుంచి రావాలన్నా ఆటో కూడా ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి. చాలా మంది ఆటో డ్రైవర్లు నిన్న వాగు కొట్టకపోవడంతో చెరుకూరు, పెద్దగొల్లగూడెం, ధర్మారం అటు ఆటోలు అవతల ఒడ్డులు పెట్టుకొని మేము వాగులో నుంచి నడుస్తూ మరి ఇక్కడ రేగడి మట్టి నుంచి ఇసుకలో నుంచి వాగులో నుంచి నడుస్తున్నాము. పూర్తిగా రాడ్లు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి రాడ్లు కూడా గుచ్చుకొని చాలా మంది కూడా గాయపడ్డారని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఏదైతే ఈ వాగు పూర్తి చేసి ప్రయాణికులు తొందరగా రాకపోకలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయాణికులు అయితే ఇక్కడ తెలుపుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ప్రయాణికులు ఇంకా 2 గంటలకు వచ్చింది. పేరూరు వెళ్తాను. మరి చేయాలి, తొందరగా చేయాలి. జనాలు నడిచేది లారీలు చూడు ఎంత ఆగం, జనాలు అంతా లారీల పరిస్థితి ఏంటి. అవతల ఉన్న గ్రామాలకి ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇదే రోడ్డు ఇంకేదైనా ఏది లేదు, దారి ఏది లేదు. మరి నిన్నగాక మన సీతక్క చికిత్సలు వచ్చింది కదా, మరి ఇక్కడ ఎందుకు రాలేదంటారు? రావాలి, వచ్చి చూడాలి. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు రోడ్డు గురించి ప్రభుత్వం? రోడ్డు గురించి చేయాలి. జనాలకు ఇబ్బంది ఉండదు.
విపరీతంగా నిన్నటి నుంచి జనాలు ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? నాగారికి వస్తున్నావా? ఇప్పుడు నీ ఊరు వేయడానికి ఇదే దారా ఇంకొక దారా ఏమన్నా? ఒకటి దారా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావు ఇక్కడ? చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నావా? ఎక్కడికి వస్తున్నారా? ఇది పాపం డెలివరీ తీసుకెళ్తున్నారా? డెలివరీ తీసుకొస్తున్నారా? హాస్పిటల్కి వస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి 2 months అవుతుంది. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడ ఈ ట్రాఫిక్ లో? 2 hours అవుతుంది. ఈ వర్షాకాలంలో ఇటు పసిపాపను పట్టుకొని రాగడ మట్టిలో బురద ప్రయాణం, అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రభుత్వానికి ఏం చేయమంటున్నా బిడ్డ అంతే. అందరూ వస్తున్నారు. ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? వాయుడు వెళ్ళారా? వాయుడు ఏ పని మీద వెళ్తున్నారు? గ్రూప్ పని మీద వెళ్తున్నారా? మీరు పేరు నుంచి వాయుడు వెళ్ళడానికి ఇది ఒకటే దారా ఇంకేదైనా దారు? ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ ఆరోగ్య పర్పస్ అయితే మీకు ఎట్లా? మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వేసే తూములతో వేసే రోడ్డు ఖచ్చితంగా మీరు మళ్ళీ వాజన్ నుంచి వచ్చేలోపు ఆగుతుంది అంటారా? లేకపోతే ఈ మధ్యలో పెద్ద వర్షం పడుతుంది, దాని పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉంది? అది రోడ్డు తొందరగా రోడ్డు తయారు చేస్తారు. రోగాలు ఇట్లా కాన్పులలో ఇబ్బందులు ఉన్నాయి. తొందరగా చేస్తే మంచిది. మీకు ఈ రేగడ బురదలో ఈ యొక్క ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఇబ్బందిగానే ఉంది. మాకు ఇప్పుడు సాగు ముఖ్యంగా ఉన్నదని వెళ్తాను. సాగు ముఖ్యం. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? సంతపట్ల నుంచి. ఏ ఊరు వెళ్ళాలి? కొత్తపేట వెళ్ళాలి. మీరు దాదాపు ఆ బ్రిడ్జ్ అవతలకు వచ్చి ఎంతసేపు అవుతుంది? అధికారులు మిమ్మల్ని ఆపి ఎంతసేపు అవుతుంది? 2 గంటలు అవుతాను. 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటల్లో ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ కానీ లేకపోతే ఏదైనా పాము కాటు వ్యక్తి కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి? అదే కదా తిప్పాలి. ఇప్పుడు అర్జెంట్ కావాలనే కదా మా బాధ. మరి గత ప్రభుత్వం ఇలా ప్రజల పట్ల పట్టించుకోలేదని చెప్పేసి మళ్ళీ ఓటు ద్వారా నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కదా, ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా మార్పు కనపడుతుందా లేకపోతే అలాగే ఉందా? అలాగనే ఉన్నది. మాకేం మార్పు అనిపిస్తుంది? ఏ మార్పు? మరి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సీతక్కకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు అక్కకి? ఒకటే వద్దో అప్పుడు తెలుస్తుంది. అంటే ఆ సీతక్కకి రోడ్డు గురించి, బ్రిడ్జ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కావాలని చెప్తాము. మీరు వచ్చి ఎక్కడైనా 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మీనగర్ వెళ్ళాలి. ఈ బరువుతో ఈ బురదలు నడుస్తుంటే ఎలా ఉంది అసలు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుంది? ఇలాంటి ముందే వర్షాకాలం రాకముందే చూసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు వర్షాకాలం ఇబ్బంది చేయడం కరెక్ట్గా వస్తుంది. ఈ వర్షాకాలం రోజు ఇలాంటి పని వల్ల, ఇలాంటి వాగుపడడం వల్ల ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతుంది. ఇదే ఏదో ముందుగానే వర్షం పడక తొందరగా కాజెత్తే ఇంత రిస్క్ ఉండకపోదు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము టేకులగూడ నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? నాగారం వెళ్తున్నాం. మరి ఇదే విషయంలో మొన్న సీతక్క చీకిపల్లి వచ్చింది కదా, మరి సీతక్క గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంట్రాక్టర్ ని, అధికారుల్ని తొందరగా చేసే అవకాశాలు ఉన్నాయి కదా, మరి సీతక్క గారు రాలేదు. దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? వస్తే బాగున్నాడు. తన దగ్గరికి వచ్చి అక్క ఒకసారి చూస్తే మంచిదా లేకపోతే వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసి వెళ్ళిపోతే మంచిదా? వచ్చి
ఒకసారి చూస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఇంత చూసి మంచిగా ఈ పని తొందరగా కావాలి. జనాలు అటు నుంచి ఇటు నుంచి తిరుగుతారు కదా, రోడ్డు బాగాలేదు, తొందరగా పని పూర్తి చేయండి అని ఆమె ఒక అధికారులు ఉన్నది కాబట్టి ఆమె చెప్తే వింటారు కాబట్టి చేపియాలి. సీతక్క చెబితే అధికారులు మాటినే అవకాశం ఉందంటారా? ఉన్నది కాబట్టి ఆమె ఉండి చేపియాలి దగ్గరుండి. మాకు ఇప్పుడు జనాలకు ఎంత ఇబ్బంది అవుతుంది. మొన్న చీకిపల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో ఫోటోలు దిగడానికి సీతక్క మంత్రివర్యులు వచ్చారు కదా, మరి కూతవేట దూరంలో ఈ బ్రిడ్జ్ దగ్గరికి సీతక్క వచ్చుంటే పనులు కాంట్రాక్టర్లు ఒక భయం ఉండి పనులు వేగవంతం అయ్యేది, అదే మెత్తం వరకు నడిచేదా? వేగవంతం అయ్యేటి. ఇక్కడికి వచ్చి ఆమె వచ్చి చూసి ఇట్లా ఉన్నది కదా జనాలకు ఇబ్బంది అవుతుంది వచ్చే దర్శకాలం అని ఆమె కొంచెం ఇక్కడ ఉండి అలాగ చెప్పేది ఉంటే తొందరగా పనులు అయ్యేటి. మాకు ఇప్పుడు ఈ జనాలకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. మీకు ఏదైనా అత్యవసర గర్భిణీ స్త్రీ కావచ్చు, ఏదైనా పాము కాటు కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి అయితే మీకు వాజేడు పేరులో పెద్ద హాస్పిటల్ ఉన్నాయా లేకపోతే ములిగి వెళ్ళాల్సిందే? అక్కడ కాకపోతే మళ్ళీ ఆజేడు నాగారం వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు ఈ రోడ్డు బాగాలేదు కాబట్టి మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా వెళ్తాం? ఏదైనా సీరియస్ అవుతుంది అక్కడ అవతల ఆగితే సరైన ట్రీట్మెంట్ లేదు. అక్కడ మేము వెళ్ళాలంటే నాగారం లేకుంటే మొలుగు వెళ్ళాలి. మరి బాట మంచిగా లేదు, మేము ఎట్లా వెళ్ళాలి? మా పరిస్థితి ఏంది? సీతక్కకి ఏం చెప్పదలుచుకున్నారు? మా రోడ్లు బాగు చేయించాలి, మాకు సరైన అవకాశం కావాలి అని చెప్పదలుచుకున్నాం మేడం. మీరు ఇప్పుడు బ్రిడ్జి నిమిషంలో ఇప్పుడు ఆవిడ వెళ్తున్నారు కదా, మీరు వచ్చేసరికి పెద్ద వర్షం పడితే బ్రిడ్జ్ ఇప్పుడు తాత్కాలికంగా మట్టి పోస్తున్నది ఆగుతుందా, కూలిపోయే అవకాశం ఉందా? కూలిపోతే మళ్ళీ మీ పరిస్థితి ఇంకా ఎన్ని గంటలు ఇక్కడ బైఠాయించే అవకాశం ఉంది? ఎన్ని గంటలైనా ఉండాల్సిందే ఇక్కడ. ఇక అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే. మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళు బాగా వర్షం పడ్డది అనుకో, ఇప్పుడు అది ఆగది, మళ్ళీ మా పరిస్థితి ఏందని మేము ఇంత ఇబ్బంది పడుకుంటే వెళ్తాము. 10:30కు వచ్చామండి, ఇంతవరకు చూసాము, తూములు పెట్టలేదు. మేము దాటడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి కొత్తగూడెం వరకు వెళ్ళాలి. మేమని కాదు, ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్న పాప వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో ఫీవర్ వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే రోడ్డు బాగాలేదు, మాకు వేరే మార్గం కూడా లేదు దాటడానికి. ఇది బురదల్లో నుంచి నడుచుకుంటూ అది దిగబడుతుంది, అందులో ఊసలు కూడా ఉన్నాయి లోన. ఇది కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా పట్టించుకోవాలని స్పందిస్తున్నా. అయినా ఇది చిన్న బ్రిడ్జే కాబట్టి తొందరగా పూర్తి చేసేటట్టు చూసుకోవాలని నా మనవి. రీసెంట్గా సీతక్క మేడం ఇక్కడి వరకు వచ్చింది, కానీ ఈ బ్రిడ్జి ఎంతవరకు అయిందనేది ఇక్కడికి ఒక 5 నిమిషాలు కేటాయిస్తే బాగుండేది. ఇది చాలా ప్రాబ్లంగా ఉంది, ఎవరికన్నా దెబ్బలు కూడా తగలవచ్చు, రాళ్ళకు కానీ లేకపోతే ఊసలు గుచ్చుకోవడం కానీ ఇంకేమైనా జరగవచ్చు. ఏదో అవసరం కాబట్టి వెళ్తున్నారు, కానీ ఇది కొద్దిగా తొందరగా అయ్యేటట్టు చూడాలని నమ్మనది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా ఈ గోదావరి వచ్చినప్పుడల్లా ఇదంతా ముంచేదని అందరికీ ఎరికే, కానీ కాంట్రాక్టర్ అది విషయం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం చిన్న చిన్న తూరాలు వేయడం వల్ల ఇప్పుడు ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే సీతక్క కూడా దీని మీద స్పందించాల్సి ఉంటుంది. సో అందిస్తే బాగుంటుంది, ఇంకా వర్క్ మంచిగా జరుగుద్ది. అది కాంట్రాక్టర్ భయపడి మంచిగా వర్క్ మంచిగా చేసేది. అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటారా లేకపోతే ప్రభుత్వ లోపాలు అంటారా? కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతుంది.